Hello everyone, welcome back to my channel English with Tulasi. In today's class, I wish to discuss about communication English guidelines because in previous class we already discussed regarding examination guidelines of general English, that is a codes in communication and soft skills. 75 మార్క్స్ పేపర్ గురించి ఆల్రెడీ గైడ్లైన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనే 50 మార్క్స్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో 3 టాపిక్స్ ఉన్నాయి. The topics titles are Basics of Communication, Presentation Skills, Interview Skills. ఈ 3 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఫ్రేమ్ చేయబోతున్నారంటే యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ అవుట్ ఆఫ్ ఆల్ 3 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో ఇవ్వబోతున్నారు. బికాస్ దెర్ ఈస్ నో సబ్ పార్ట్స్ ఇన్ దట్, డైరెక్ట్లీ ఒకే ఒక రోమన్ ఉంటుంది. ఇన్ దట్ 10 క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. 10 క్వశ్చన్లో 5 యూ హ్యావ్ టు ఆన్సర్. దట్ మీన్స్ 5 tens are 50 marks. So it is a 50 marks paper as I told you already. So 50 marks paper lo 5 questions మాత్రమే అటెంప్ట్ చేయాలి. 10 questions overall గా ఇవ్వబోతున్నారు. Is that clear examination question paper pattern? Let us move on to syllabus guidelines. So ఇంతకుముందే నేను చెప్పినట్టు 3 యూనిట్స్ ఉన్నాయి మనకు, just 3 యూనిట్స్. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో definition and importance of communication, process of communication, principles of communication, barriers of effective communication and strategies of effective communication, ఈ టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఫాలో చేయాల్సిన మేజర్ టిప్ ఏంటంటే 3 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో ఇంటర్నల్గా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఏదైనా 2 యూనిట్స్ని సిస్టమాటిక్గా, థరోగా, క్లియర్గా, డీటెయిల్గా ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా 5 క్వశ్చన్స్ కాదు 6 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ యూనిట్లో స్టెప్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. వాట్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్? వాట్ ఆర్ ద టెక్నిక్స్ వీ హ్యావ్ టు యూజ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అండ్ మోడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ లైక్ how to make a presentation effective. This is very most important. I use it 2 words here, very most important question because it's a general thing. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఏమేమి స్టెప్స్ మనం ఫాలో చేయాలి అన్నది బేసిక్ థింగ్. సో ఇటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ మోస్ట్ కామన్లీ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూ స్కిల్స్ అనగానే వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇన్ ఇంటర్వ్యూ, what are the do's and don'ts in interview, and what steps you have to do before attending to an interview, before, after, during interview tips. And at the same time group discussion. What is exactly called as group discussion? What are the steps are there in group discussion? How to give an effective group discussion? What are the do's and don'ts in group discussion? చూసారు కదా, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలా అన్న పెద్ద క్వరీ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు 2 యూనిట్స్ థరోగా పిక్ చేసుకొని వాటిని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని నీట్గా నోట్స్ పార్ట్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో 100% 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. బికాస్ ఇట్ ఈస్ 1.5 hour ఎగ్జామ్. ఇది జనరల్ ఇంగ్లీష్ లాగా 3 hours ఎగ్జామ్ కాదు, 1.5 hour ఎగ్జామ్. ఈ 1.5 hourని ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్పడానికి ముందు మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా 2 యూనిట్స్ థరోగా నేర్చుకుంటే చాలు. బికాజ్ లెట్ మీ గివ్ ప్రాక్టికల్ టెక్నిక్ హియర్. దట్ ఈస్ 10 మార్క్స్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్, థర్డ్ యూనిట్ నుంచి 3 క్వశ్చన్. 9 కంప్లీట్ అయ్యాయా? 1 more క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు, లేదా ఈ 3 యూనిట్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ని పిక్ చేసుకోవచ్చు. సో ఈలాగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 100% ఉంటుంది. బికాజ్ బ్లూ ప్రింట్ కన్సిడర్ చేస్తే ఇలాగే క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ అవుతుంది. సో ఇన్ దాట్ బేసిస్ మనం ఏ 2 యూనిట్స్ నేర్చుకున్నా 6 క్వశ్చన్స్ విల్ బీ ఇన్ అవర్ పాకెట్, రైట్? సో అందుకే నేను ఆల్ ది టైమ్ చెప్తూ ఉంటాను 3 యూనిట్స్ చదువుకోండి. బికాజ్ అన్ని యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. బికాజ్ దిస్ ఈజ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. సో లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి చాలా యూజ్ చేసే సబ్జెక్ట్ ఇది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్, రైట్? సో వాళ్ళ కోసం ఏం చెప్తున్నానంటే 2 యూనిట్స్ థరోగా ఇన్ డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ప్రతి క్వశ్చన్కి కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ప్రతి క్వశ్చన్కి సబ్ హెడింగ్స్ ఉన్నాయి, సైడ్ హెడింగ్స్ ఉన్నాయి. సో జనరల్గా వాటిని ప్రాపర్గా నేర్చుకుంటే సైడ్ హెడింగ్స్ రిలవెంట్ డేటా ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ లెంతీగా ఉంటుంది అండ్ మీనింగ్ఫుల్గా కూడా ఉంటుంది.
So in that basis, you are going to write your exam undoubtedly superb. Let us move on to time management now. As I said before, it is an 1.5 hour exam. సో 1.5 hour అంటే మనకి ఎంత టైం ఉంటుంది, 90 minutes మాత్రమే ఉంటుంది. 90 minutesలో 5 questions రాయాలి. అన్ని 5 questions ఎస్ఏ టైప్ క్వశ్చన్సే, షార్ట్ ఆన్సర్స్ అస్సలు లేవు ఈసారి. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్ అంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క క్వశ్చన్కి 15 minutes నుంచి 18 minutes వరకు టైం మేనేజ్ చేసుకోగలగాలి. ఏ క్వశ్చన్ని 18 minutesకి అబోవ్, 18 minutes బియాండ్ మీరు టైం తీసుకున్న నెక్స్ట్ క్వశ్చన్కి లాస్ట్ క్వశ్చన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. బికాస్ కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ లెంతీగా ఉండొచ్చు. కొన్ని చిన్నవైనప్పుడు 15 minutesలో కంప్లీట్ చేశారు అనుకుందాం. సో అక్కడ మనకు 3 minutes సేవ్ అవుతుంది. ఆ టైంని లెంతీ క్వశ్చన్కి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే 15 minutes నుంచి 18 minutes వరకు టైంని మేనేజ్ చేసుకోగలిగితే ఒక్కొక్క క్వశ్చన్కి 1.5 hour టైం అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. క్లియర్? అండ్ ఫైనలీ ప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ ఎగ్జామ్ రాస్తున్నా, బికాజ్ మీకు యూనివర్సిటీ వాళ్ళు బుక్లెటే ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్లెట్లో బ్రాడ్ లైన్స్ ఉంటాయి. నో నీడ్ ఆఫ్ ఈవెన్ గోయింగ్ ఫర్ మార్జిన్స్, ఎవ్రీథింగ్ వాజ్ వెల్ సెట్ ఇన్ ద బుక్లెట్ ఇట్ సెల్ఫ్. సో మీరేం చేయాలి, సో ఆర్గనైజ్డ్గా బుక్లెట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఓఎంఆర్ షీట్ని టర్న్ చేసిన తర్వాత ఒక జిరాక్స్ కాపీ లాంటిది ఒకటి ఉంటుంది, ఆ పేపర్ని కూడా యూజ్ చేయకూడదు. 3rd పేజ్ నుంచి మీ ఎగ్జామ్ మీ రైటింగ్ పార్ట్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ క్వశ్చన్ని రాస్తున్నారో ఆ క్వశ్చన్ యొక్క రోమన్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ ప్రాపర్గా రాయండి. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్, ఇప్పటికిప్పుడు హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా రావడం కుదరదు. నేను ఆల్రెడీ దీన్ని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఎలాగ రాస్తారో దానినే ఆర్గనైజ్డ్గా రాయండి, లెజిబుల్గా రాయండి, వర్డ్కి గ్యాప్ ఇవ్వండి. బికాస్ బ్రాడ్ రూల్ కాబట్టి ప్రజెంటేషన్ నీట్గానే ఉంటుంది. మీరు రాసేదాన్ని ఆర్గనైజ్డ్గా రాయడానికి ట్రై చేయండి. క్లియర్? గ్యాప్ ఇవ్వండి, వర్డ్కి గ్యాప్ ఇవ్వండి. సెంటెన్స్కి మీరు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎగ్జామ్ బుక్లెట్లోనే మార్జిన్స్ లైన్స్ ఉన్నాయి. సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ దేర్. ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ పార్ట్ చేయండి, లైక్ పెన్సిల్తో లైన్ చేయండి. అండ్ ప్రతి క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయని చెప్పాను. సో ప్రతి సైడ్ హెడ్డింగ్స్ని స్టిక్ పెన్తో అండర్లైన్ చేయడం కానీ, లేదా స్టిక్ పెన్తో సైడ్ హెడ్డింగ్స్ రాయడం కానీ, అలాంటి ప్రజెంటేషన్స్ అన్నీ యాడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ప్రతి యూనిట్ నుంచి పిక్టోరియస్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ డయాగ్రామ్స్ని అలాగే వాడండి. ఐ మీన్ టు సే దట్ ఆ డయాగ్రామ్స్ని అలాగే నీట్గా ప్రజెంట్ చేయండి. అప్పుడు కావాలంటే మీకు కావాల్సిన గ్లిటర్స్ అవన్నీ యూజ్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. సో ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్కి ఒక టేబుల్ ఉంది, స్క్వేర్ లాంటి టేబుల్ ఉంది. ఫస్ట్ సెండరు, ఎన్కోడింగ్, ఛానల్ మెసేజ్ అండ్ రిసీవర్, దట్ ఈస్ రిసీవర్. ఆఫ్టర్ ద డీకోడింగ్ అండ్ ఫీడ్బ్యాక్, మధ్యలో నాయిస్ అన్న బాక్స్ వస్తుంది. సో వీటన్నిటిని ఆర్గనైజ్డ్గా డ్రా చేయండి. ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ అనేది 100% సూపర్గా ఉంటుంది. సో అన్ని క్వశ్చన్స్ రాయండి. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ ఆల్ ద టైమ్ ఇంపార్టెంట్. సో మీరు రాసే కంటెంట్ రిలవెంట్గా ఉండేలాగా చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది జనరల్ లైక్ మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ని యూటిలైజ్ చేయాల్సిన ఏరియా ఆ పేపర్ కాబట్టి. సో జనరల్ ఎగ్జాంపుల్స్ కూడా, పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కొన్ని సిచ్యువేషన్స్లో యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నారు. బిఫోర్, ఆఫ్టర్ అండ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, అక్కడ మీరు ఎటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్క వ్యక్తి ఫేస్ చేస్తారో వాటిని ప్రాక్టికల్గా ఆలోచించి కూడా రాయొచ్చు. సో ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ బీ రియలిస్టిక్ వైల్ యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్. ఎస్పెషలీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉన్న కన్ఫ్యూజన్స్, ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్లో ఉన్న కన్ఫ్యూజన్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. So finally, I am winding up today by saying this one, that is communication English అన్నది 50 marks paper. ఇది స్కిల్ రిలేటెడ్ కోర్స్లో వస్తుంది. ఇది వెరీ ఫస్ట్ ఎగ్జామ్ అయితే కాదు, 50 marks పేపర్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వస్తుంది. లైక్ సైకాలజీ, అనలిటికల్ స్కిల్స్, ఇలాంటి పేపర్స్ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో వస్తుంది. మిడ్ ఆఫ్ ద డిగ్రీ ఎగ్జామ్స్లో వస్తుంది. అండ్ 1.5 hour టైం ఉంది. 3 units నుంచి 5 questions మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks, 5 10s or 50 marks. So I hope you got some clarity and detailed information regarding communication English paper. Hope this video is useful degree first year students. And before closing this session, if you like this and if you get any information out of my presentation today, please don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.